సరే, మన భవిష్యత్తు, ఒక స్థిరమైన కెరీర్, వీటి గురించి కదా మనందరి ఆలోచన. ముఖ్యంగా ఇండియా ఫైనాన్షియల్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఇలాంటి లక్ష్యాలు చాలా గొప్పవి. అయితే ఆ దారిలో మనకు కావలసిన క్లారిటీ, ఆ స్పష్టత ఎలా వస్తుంది, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి ఈ రోజుల్లో అసలైన స్టెబిలిటీ అంటే స్థిరత్వం దేనివల్లొస్తుంది ఆలోచించండి. ఒకప్పుడు ఒక డిగ్రీ ఉంటే చాలు లైఫ్ సెటిల్ అనేవాళ్ళు. కాని ఇప్పుడున్న ఇండియాలో అలా కాదు. నిజమైన భరోసా ఇచ్చేది మన నైపుణ్యాలు, మన స్కిల్స్ మాత్రమే. ఇది మన ఆలోచన విధానంలో రావలసిన ఒక చిన్న మార్పే, కానీ చాలా ముఖ్యమైన మార్పు. అందుకే ఈరోజు మనమొక క్లియర్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే మారుతున్న ఈ టైంలో మన కెరియర్ను స్థిరంగా, ధైర్యంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేదానికి ఇదొక గైడ్ లాంటిది. ఇప్పుడు ఒక సుపరిచితమైన ఫీలింగ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా కామర్స్ స్టూడెంట్స్ డిగ్రీ పూర్తి చేయడానికి ఎంత కష్టపడతారో తెలుసు. ఏళ్ల తరబడి చదువు, ఎన్నో నిద్రలేని రాత్రులు. అదంతా అయిపోయాక గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక రకమైన ఒత్తిడి, కొంచెం ఆందోళన. ఇవి చాలా సహజం. ముందుగా ఆ ఫీలింగ్ని అర్థం చేసుకుందాం. చదువు పూర్తయ్యాక మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆందోళనలు మొదలవుతాయి కదా. ఒకవైపు చూస్తేనేమో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా మారిపోతున్నాయి. మరోవైపు కంపెనీలు వాళ్లేమో ఫ్రెషర్స్ కంటే ఆల్రెడీ రెడీగా ఉన్న ప్రొఫెషనల్స్ కావాలంటున్నారు. ఇక జీతాలు, పెరుగుతున్న ఖర్చులకి అవి సరిపోతాయా అనే టెన్షన్. ఇవన్నీ చాలామంది ఎదుర్కొంటున్న వాస్తవాలే. మరి ఈ అనిశ్చితికి కారణమేంటి? చాలాసార్లు మనకే అనిపిస్తుంది, అయ్యో నేను తప్పుడు ఫీల్డ్ ఎంచుకున్నానా అని. కాని అసలు విషయం అది కాదు. సమస్య మన ఎంపికలో లేదు, ఫీల్డ్ కనుమరుగవ్వలేదు, కేవలం దాని స్వరూపం మారింది. ఈ ఒక్క మాట చాలా ధైర్యాన్నివ్వాలి. ఎందుకంటే ఇది ఎవరి వ్యక్తిగత వైఫల్యం కాదు. మనం తప్పుడు రంగాన్ని ఎంచుకోలేదు, ఆ రంగమే మారింది. ఇది మార్కెట్లో వచ్చిన ఒక మార్పు. సో నిరాశపడాల్సిన పనే లేదు. దానికి తగ్గట్టుగా మనం సిద్ధమవ్వాలి, అంతే. అసలు ఈ మార్పుకు కారణం ఏంటి చూద్దాం. ఇప్పుడు కేవలం డిగ్రీలు సరిపోవట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల జూనియర్ లెవెల్ ఉద్యోగాల తీరుతెన్నులు మొత్తం మారిపోతున్నాయి. కంపెనీలు కూడా పుస్తకాల్లో ఉన్న థీరీ కంటే ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల వారికే ఎక్కువ విలువిస్తున్నాయి. వీటికి తోడు కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇవన్నీ అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీ మారింది. మరి మనలో ఏం మార్పు రావాలి? ఆ మార్పు మన ఆలోచన విధానంలో మొదలవ్వాలి. అంటే కేవలం బట్టి పట్టే పద్ధతి నుండి ఒక ప్రొఫెషనల్గా ఆలోచించే పద్ధతి వైపు మనం మారాలి. ఒకసారి చూడండి, గతంలో దేనికి విలువ ఉండేది? బట్టి పట్టడానికి, పరీక్షల్లో మంచి మార్కులు తేవడానికి. సూచనలను ఫాలో అయితే చాలు. కాని ఇప్పుడు సీన్ మారింది. ఇప్పుడు దేనికి విలువ ఇస్తున్నారు? విశ్లేషణాత్మక ఆలోచనకు, అంటే అనలిటికల్ థింకింగ్కి, బాధ్యతగా ప్రవర్తించగలగడానికి, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి, ఇంకా స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి. చూసారా ఎంత తేడా ఉంది? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. బీఎఫ్ఎస్ఐ సెక్టర్ బట్టి పట్టిన వాళ్లకి బహుమతులివ్వదు. అది ఎవరిని రివార్డ్ చేస్తుందంటే ఆలోచించగల, విశ్లేషించగల, ఇంకా బాధ్యతగా ప్రవర్తించగల ప్రొఫెషనల్స్ని. మన అసలైన విలువ మొదలయ్యేది ఇక్కడే. సరే, బావుంది. ఈ కొత్త ఆలోచనా విధానం, ఈ ముఖ్యమైన నైపుణ్యాలు, వీటిని ఎలా నిర్మించుకోవాలి? దీనికోసం ఒక ప్రాక్టికల్ కెరియర్ బ్లూప్రింట్ కావాలి. ఇప్పుడు ఆ బ్లూప్రింట్లో ఏముంటుందో చూద్దాం. ఇందులో మొదటిది ఫైనాన్షియల్ థింకింగ్. అంటే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు అవి రిస్క్ని, వాల్యూని ఎలా చూస్తాయి? ఇది పుస్తకాల్లోని ఫార్ములాల గురించి కాదు, రియల్ వరల్డ్లో వాళ్ళు ఎలా ఆలోచిస్తారనే లాజిక్ గురించి. ఇక రెండవది ఆపరేషన్స్ మరియు కంప్లయన్స్. అంటే ఫైనాన్స్ రంగంలో రూల్స్ ఎందుకుంటాయి, వాటిని ప్రొఫెషనల్స్ వాళ్ల రోజువారీ పనిలో నైతికంగా ఎలా పాటిస్తారు, ఆ అవగాహన చాలా ముఖ్యం. మూడవది, ఇవి చాలా కీలకం, క్లయింట్ కమ్యూనికేషన్. ఫైనాన్స్ అంటేనే నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని ఎలా సంపాదించాలి? స్పష్టంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడటం ద్వారా మంచి క్లయింట్ సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో నేర్చుకోవడం. నాలుగవది కెరియర్ రెడీనెస్. అంటే కాలేజ్ నుండి కార్పొరేట్ ఆఫీస్కి మారేటప్పుడు ఉండే గ్యాప్ని ఫిల్ చేయడం. ఇంటర్వ్యూల దగ్గర్నుండి జాబ్లో చేరాక వాళ్ల అంచనాలకు తగ్గట్టుగా ఎలా ఉండాలనేది అన్నీ ఇందులో ఉంటాయి. ఇక చివరిది, ఐదవది
ప్రొఫెషనల్ స్టెబిలిటీ స్కిల్స్ అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం కావలసినవి. టైం మేనేజ్మెంట్, నైతిక ప్రవర్తన, ఒత్తిడిని హ్యాండిల్ చేయడం ఇవన్నీ మన కెరియర్ని స్థిరంగా నిలబెడతాయి. సరే, ఇదంతా చూశాక ఒక ప్రశ్న వస్తుంది. ఈ ప్రయాణం అసలు ఎవరికోసం? ఇది ఎవరికి సరిగ్గా సరిపోతుందో చూద్దాం. ఈ ప్రోగ్రాము ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందంటే బీఎఫ్ఎస్ఐ కెరియర్ని సీరియస్గా తీసుకునే కామర్స్ స్టూడెంట్స్కి, ఫైనాన్స్ సెక్టర్లోకి ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో ఎంటర్ అవ్వాలనుకునే గ్రాడ్యుయేట్స్కి, హైప్ కంటే స్టెబిలిటీకి ఎక్కువ విలువ ఇచ్చే వాళ్లకి, ఇంకా నైతికంగా లాంగ్ టర్మ్లో ఎదగాలనుకునే ప్రొఫెషనల్స్కి. అయితే అంతే నిజాయితీగా ఇది ఎవరి కోసం కాదో కూడా చెప్పాలి. ఎవరైతే రాత్రికి రాత్రే సక్సెస్ కావాలనుకుంటారో వాళ్లకి ఇది కాదు. బాధ్యత నుండి తప్పించుకోవాలనుకునే వాళ్ళకిది కాదు. ఇంకా నిజమైన స్కిల్స్ నేర్చుకోవడానికి కష్టపడడానికి ఇష్టపడని వాళ్లకు కూడా ఇది సరిపోతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మార్కెట్లు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, అది సహజం. కానీ ఆ మార్పులకు సిద్ధంగా ఉండే ప్రొఫెషనల్స్ విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. అదే అసలైన భద్రత. మరి ఇప్పుడు తర్వాతి స్టెప్ ఏంటి? సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. అయితే ఆ మొదటి అడుగు ఒక గైడెన్స్తో మొదలవ్వాలి. ఇదొక సంభాషణ, అంతే తప్ప కమిట్మెంట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి, తర్వాతి స్టెప్ అనేది ఒక పెద్ద నిర్ణయంలా కాకుండా కేవలం ఒక సంభాషణ అయితే ఎంత బావుంటుంది? ప్రెషర్ లేకుండా ఫ్రీగా మాట్లాడుకోగలిగితే. మా పాలసీ చాలా సింపుల్. ముందు గైడెన్స్, ఆ తర్వాతే డిసిషన్స్. దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒక లైవ్ Q&A సెషన్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మీ పేరు, మొబైల్, ఈమెయిల్ ఇంకా మీ ఊరి పేరు పంపండి. చివరిగా ఒక్క మాట, బీఎఫ్ఎస్ఐ రంగంలో షార్ట్కట్స్ ఉండవు. ఇది నమ్మకం, నైపుణ్యం ఇంకా నిలకడైన ఎదుగుదల మీద నడిచే ప్రపంచం. అలాంటి స్థిరమైన భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఇదే సరైన మార్గం.